సో నిన్నైతే రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారు కలిసి భూములు ఇవ్వండి, 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరం, రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి, స్కైవేలు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం చేస్తారు, నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలి, మెహదీపట్నం వద్ద స్కైవాక్ ప్రాజెక్టు, ఔటర్ వద్ద 6 లేన్ల విస్తరణ. రాజ్నాథ్ సింగ్తో రేవంత్ రెడ్డి భేటీ, చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇక్కడ చాలా కీలకం. దీంతో పాటుగా ఆయన ఇంకొన్ని భూములు కూడా అడిగారు. అవి ఏంటంటే ఈ గాంధీ సరోవరకు 98.20 ఎకరాల భూమి అడిగారు ఈయన. ఇవి రక్షణ శాఖలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి బదిలీ చేయండి అని అడిగారు. దాంతోపాటుగా అక్కడ ఏం కడతారంటే మూసీ ఈసా సంగం వద్ద ప్రాజెక్టు, ధ్యాన గ్రామం, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తారట. మరి వీటి వల్ల ఎవరికి ఉపయోగం? మీరు అనొచ్చు, మీరు కావాలని ప్రతిదాన్ని రాజకీయం చేయకండి, ప్రతి దాంట్లో మీరు కోడిగుడ్డు పైన ఈకలు వీకే ప్రయత్నం చేయకండి అని మీరు అనొచ్చు. కానీ విషయం ఏంటంటే, నిన్నే మనం ఒక పేపర్లో చూసాం, సంగారెడ్డి దగ్గర ఇక్కడ ఒక గురుకుల స్కూల్ భవనం కూలిపోయింది. 80 మంది పిల్లలు తుట్లో తప్పించుకున్నారు. 80 మంది పిల్లలు. లంచ్ టైం కాబట్టి పిల్లలు బయట అన్నం తింటున్నారు కాబట్టి సరిపోయింది. కానీ అక్కడ పడిపోయి ఉంటే 80 మంది పిల్లల, వద్దు ఆ మాట కూడా అనొద్దు, మనం అది వినాల్సి వచ్చేది వార్త మనం. మరి అట్లాంటివి రాష్ట్రంలో వందలు ఉన్నాయి. గురుకులాలు, హాస్టళ్ళు, అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, ఇట్లాంటివి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. అవి పట్టించుకోండి ఫస్ట్ మీరు. ఇప్పుడు మూసీ దగ్గర మీరు ఏదో పెద్ద విగ్రహం పెడతా అన్నారు, అక్కడ ఏదో మ్యూజియం కడతా అన్నారు, ఇంకేవో చేస్తా అన్నారు. ఏంటి వాటి వల్ల ఉపయోగం? వాటి వల్ల ఏంటి ఉపయోగం? ఒక్క తెలంగాణ బిడ్డకన్నా 3 పూట్ల భోజనం తింటాడా? ఒక తెలంగాణ విద్యార్థికి చక్కని విద్య లభిస్తుందా? ఒక తెలంగాణ వ్యక్తికైనా ఉచితంగా స్వచ్ఛమైన, సంపూర్ణమైన, నాణ్యమైన వైద్యం లభిస్తుందా? ఏంటి వీటి వల్ల ఉపయోగం? ఉపయోగం అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేనున్నానండి, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఓకే, నేను 100 రూపాయల్లో 50 రూపాయలు ఈఎంఐ కట్టాలి. ఓకే, 50 రూపాయలు నా జీతం 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు నేను ఈఎంఐ కట్టాలి. రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఉంది కాబట్టి చెప్తున్నా. నాకు వచ్చే జీతం 100 రూపాయలు, 50 రూపాయలు ఈఎంఐ కట్టాలి, 10 రూపాయలు ఇంటి రెంట్ కట్టాలి, మిగతా 20 రూపాయలు మరి ఫుడ్డు, గిడ్డు, బెడ్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి పెట్టుకోవాలి, ఇంకో 10 రూపాయలు పెట్రోల్ వాటికి అవసరం అవుతాయి. ఇది నా లెక్క అనుకోండి సపోజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇవి మనకు వచ్చే డబ్బులు, ఇవి మన ఖర్చులు కదా. పోయి అక్కడ ఎవడో ఒక మంచి జీన్ ప్యాంట్ భలే ఉందరా పోయి అని చెప్పి 200 పెడితే దాన్ని కొనుక్కొచ్చుకుంటామా? కొనుక్కొచ్చుకుంటామా అంటున్నా. కొనుక్కొచ్చుకుంటే ఏం చేయాలి? నెలంతా పస్తు ఉండాలా? అంతేగా. ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా వస్తాడు, నెలంతా పస్తులు ఉండాలి. రెంట్ కట్టకపోతే ఓనర్ వస్తాడు, ఈ నెలంతా ఫుడ్ లేకుండా ఉండాలి. అంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, అవసరానికి ఆర్భాటానికి వెంట్రుక వాసి తేడా ఉంది. ఇప్పుడు ఈ ఉచిత విద్య కావచ్చు, నాణ్యమైన ఉచిత విద్య కావచ్చు, నాణ్యమైన ఆరోగ్యం, నాణ్యమైన హాస్పిటల్స్ అనేవి అవసరం. ఈ మూసా ప్రాజెక్టులు, ఈసా ప్రాజెక్టులు, మ్యూజియంలు, శాంతి విగ్రహాలు ఇవన్నీ ఆర్భాటం. అవసరానికి ఆర్భాటానికి చాలా తేడా ఉంది. ముందు మీరు అవసరాలు తీర్చండి, రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చండి. తర్వాత మీరు విగ్రహాలు కాకపోతే ఏమన్నా కట్టుకోండి, ఇంటికో విగ్రహం పెట్టుకోండి, మాకు అనవసరం. ఎందుకు అడుగుతున్నాం ఇవి కూడా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కట్టే ప్రతి ప్రాజెక్టుని కూడా మా డబ్బులతో కడుతున్నారు. తెలంగాణకి మేము కట్టే ట్యాక్సులతో మీరు కడతా ఉన్నారు. ప్రతి రూపాయి కూడా మేము కట్టే ట్యాక్సులతో కడతా ఉన్నారు. మేము ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది. సార్ మేము మీకు ఇంత కడుతున్నాం, మరి మాకు రోడ్లు మంచిగా వేయండి, మంచినీళ్ళు మంచిగా ఇవ్వండి, కరెంటు కరెక్ట్గా ఇవ్వండి, మా పిల్లలకి ఉచితమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వండి, మాకేమన్నా అయితే హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందించండి ఉచితంగా. ఇవి ఇచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏమన్నా కట్టుకోండి, చార్మినార్ కట్టుకోండి, తాజ్మహల్ కట్టుకోండి, మళ్ళీ రీఫ్రెష్గా, మాకు అనవసరం. మీ డబ్బులతో మీరు ఏమన్నా చేసుకోండి, కానీ మా డబ్బులతో మాకు చేయండి. మేము ట్యాక్స్ కడుతుంది మీకు నచ్చింది కట్టుకుంటారు, మీరు ఆడంబరాలకు పోతారని కాదు మేము ట్యాక్స్ కడుతుంది. మేము ట్యాక్స్ కడుతుంది మాకు ప్రజలందరికీ సేవ చేయాలని. ఇట్లాంటివన్నీ ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రిని ఆయన అధికార నివాసంలో కలిశారు. మూసీ ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు.
గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిట్ నిర్మించబోతున్నాయని, ఇందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు. ఇందులో గాంధీ విగ్రహం పెట్టబోతున్నట్టున్నారు అనుకుంటా కదా. గాంధీ సిద్ధాంతాలు ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తారంట. ఎందుకో మరి ఇవన్నీ ఏంటో. ఆ మూసి 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 అని పట్టుకున్నారు. ఆ మూసి ఏమో అయ్యేది కాదు, చచ్చేది కాదు. అది మీరు అక్కడ వికారాబాద్, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇది కడదాం అనుకుంటున్నారో ఈ మూసి ధ్యాన మందిరం, అక్కడ అద్భుతంగా ఉంటుంది. వికారాబాద్ దగ్గర మూసి నది నీట్గా ఉంటుంది, నీళ్ళు తాగొచ్చు కూడా, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే అది దాటి అది ఇక్కడ సిటీలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి మొత్తం నాశనం పట్టేస్తుంది, అది పూర్తిగా పాడైపోద్ది. ఇక్కడ మనకి బేగంపేట, మన ఈ చాదర్గఢ్ దగ్గరికి వచ్చేప్పటికీ విషంగా మారుతాయి ఆ నీళ్లు. వీటిని మీరు మార్చగలరా? ఈ ఫార్మా కంపెనీలు, తర్వాత ఈ టైర్ల కంపెనీలు, అంటే చాలా కంపెనీలు వాటి వ్యర్థాలను డైరెక్ట్గా దీంట్లోకి వదిలేస్తారు మూసీ నదిలోకి. వాటిని మార్చగలరా? చాలా ఇళ్లలోంచి వచ్చే మురుగునీరు ఇప్పటికీ డైరెక్ట్గా మూసీలోకి వదులుతున్నారు. దాన్ని మార్చగలరా? అవి మార్చకుండా మీరు అక్కడ పోయి స్టార్టింగ్ పాయింట్లో ఏదో కట్టుకుంటే, అది కట్టుకుంటే, ఇది కట్టుకుంటే ఎవరికి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఏమన్నా ఉపయోగం ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఏంటి దాని ఉపయోగం? ఆర్భాటాలు పోయే పరిస్థితుల్లో లేవు కదా. మీరే అంటున్నారు కదా, రూపాయి అప్పు పుడతలేదు, ఏడకు పోయినా నన్ను చెప్పులు ఎత్తుకుపోయి దొంగలా చూస్తున్నారని మీరే చెప్తున్నారు. మరి రూపాయి అప్పు పుట్టిన కాడికి మన కాడ అసలు తినడానికి డబ్బులు లేనప్పుడు ఇట్లాంటి హంగు ఆర్భాటాలు దేనికండి? ఎవరు అడిగారు ఇప్పుడు అవన్నీ? మీరు అని అడిగారా?